ఎల్బీ నగర్లోని గ్లోబల్ అవేర్ ఆసుపత్రిలో క్షయ వ్యాధిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లింగోజిగూడ కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి హాజరయ్యారు. ఇమ్యూనిటీ పవర్ తగ్గినప్పుడు ఈ వ్యాధి సోకుతుందని వివరించారు. 6 నెలలు మందులు వాడితే వ్యాధిని తగ్గించవచ్చని తెలిపారు. క్షయవ్యాధి సోకిన వారికి కేంద్ర ప్రభుత్వం ఉచితంగా మందులు ఇవ్వడంతో పాటు నెలకు 10,000 రూపాయలు ఇస్తున్నట్లు చెప్పారు. ఈ విషయాన్ని అందరికీ తెలియజేసేందుకే ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు పేర్కొన్నారు. Generally, this is curable, but diagnosis is the issue. నుంచి 24వ తారీఖు వరకు వరల్డ్ టీబీ వీక్ అవేర్నెస్ గా జరపబడుతుంది. వరల్డ్ టీబీ డే 24th మార్చ్ ప్రతి సంవత్సరం జరపబడుతుంది. ఇది ఎందుకంటే క్షయవ్యాధి గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి. క్షయవ్యాధి గురించి అపోహలు చాలా ఉంటాయి ప్రజలలో. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేసులలో 3వ వంతు కేసులు మన భారతదేశంలోనే ఉన్నాయి. ఈ జబ్బు కంప్లీట్లీ క్యూరబుల్. ట్రీట్మెంట్ చేస్తే కంప్లీట్ గా నయమైపోతుంది. దానివల్ల ఇబ్బంది పడుకుంటా ఉంటారు. ఇది ట్రీట్ చేయకపోవడం వల్ల వేరే వాళ్ళకు జబ్బు చోకడము, ఫైనాన్షియల్ లాస్ టు ది ఫ్యామిలీ, అండ్ చాలాసార్లు కొంతమంది చనిపోతుంటారు కూడా. సో అందరు కూడా దగ్గు, జ్వరము, నైట్ స్వెట్స్ ఇలాంటి సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు మోర్ దెన్ 2 weeks దగ్గరున్న హెల్త్ కేర్ ఫెసిలిటీని సంప్రదిస్తే దాన్ని డయాగ్నోజ్ చేయడము, ట్రీట్ చేయడంలో చాలా దోహదపడతారు. దీంట్లో ప్రతి ఒక్క పౌరుడు కూడా పార్టిసిపేట్ చేసి టీబీని ఎలిమినేట్ చేయడానికి మనము అందరు కూడా కలిసి పనిచేయాలి. టీబీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా మరి ఐఎంబీ కూడా ఈ యాక్షన్ అగైన్స్ స్టిగ్మా, టీబీ వల్ల ఏవైతే అపోహలు అంటే టీబీ వస్తే నాకు ఇది అవుతుంది, అది అవుతుంది, టీబీ ఇంకో వాళ్ళకి వస్తుంది అని రకరకాల అపోహలు ఉంటాయి. ఇవన్నీ కూడా దీన్ని ఎరేజ్ చేయడానికి ఈ యాక్షన్ అగైన్స్ స్టిగ్మా అన్నది కార్యక్రమం జరపబడుతుంది. ఇవాళ రాజశేఖర్ గారు మనతో వచ్చారు. ఈయన కూడా ఇలాంటి కార్యక్రమాలు వెళ్ళినప్పుడు దీని గురించి ప్రమోట్ చేసి టీబీ స్టిగ్మా లేకుండా చేస్తే మనము వ్యాధిని నిర్ధారించడానికి అందరూ దోహదపడతాం. నుంచి 24